భస్మాసురుడు శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకొని ఎవరిపై అయినా చేతిని పెట్టగానే వాళ్ళు భస్మం అవ్వాలి అనే వరం పొందాడు. తర్వాత శివునిపైనే పరీక్షించాలి అనుకున్నాడు. తప్పించుకున్న శివుడు చివరికి విష్ణువుని ఆశ్రయించాడు. అప్పుడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. అద్భుతమైన సౌందర్యంతో యోగ బలంతో కవ్వించే దేవత స్త్రీ రూపం. భస్మాసురుడు ఆమెను చూసి మాయలో పడ్డాడు. మోహిని రాక్షసుని నాట్యం చేయమంది. నేను చేసే ప్రతి చలనాన్ని నువ్వు నన్ను అనుకరిస్తూ చేయాలని చెప్పింది. భస్మాసురుడు సంతోషంగా అంగీకరించాడు. మోహిని చేతిని తలపై ఉంచింది. రాక్షసుడు కూడా అదే చేశాడు. దాంతో భస్మాసురుడు తలపై అతనే చేతిని పెట్టుకున్నట్టయింది. వరం ప్రకారం వెంటనే అతడు భస్మమయ్యాడు. శివుణ్ణి మోసం చేయాలనుకున్న భస్మాసురుడు తనే మాయలో చిక్కి నాశనమయ్యాడు. అధిక శక్తిని పొందిన వారు కూడా అహంకారాన్ని వదలకపోతే అది వారిని నాశనం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.